సో హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ అయితే ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం అని జరిగింది. షార్ట్ లిస్ట్ అనమాట. ఫైనల్లీ అది మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే మన ముంబై వెబ్సైట్లో అయితే ఆర్ఆర్బీ ముంబై వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అవని, నెక్స్ట్ భువనేశ్వర్ ఇటువంటి వెబ్సైట్లు అయితే ఇంకా రిలీజ్ చేయడానికి అప్డేట్ చేయలేదు అనమాట. ఓకేనా, అంటే మెల్లిమెల్లిగా రేపు మార్నింగ్ కల్లా రేపు ఈవినింగ్ కల్లా పూర్తిగా అన్ని వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ మనం ఫస్ట్ ఆర్ఆర్బీ ముంబై వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్బీ సిబిటీ 2కి అయితే ఫస్ట్ లిస్ట్, ఫస్ట్ సిబిటీ 1 ఎవరెవరు క్వాలిఫై అయ్యారు అందరూ కూడా చూడండి, కనిపిస్తుంది కదా. ఈ విధంగా అయితే షార్ట్ లిస్ట్ అనేది అందరూ రోల్ నెంబర్స్ అనమాట, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి సిబిటీ 1కి. ఓకేనా, అయితే ఈ విధంగా అయితే రోల్ నెంబర్స్ ఉన్నాయి. అయితే మరి నెక్స్ట్ చూసుకోండి, ఈ విధంగా అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్ఆర్బీ ముంబై ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ముంబైలోకి వెళ్ళి మీరు ఎవరి నుంచి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఇవన్నీ ఇంకైతే అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అవ్వగా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఓకేనా, యాక్చువల్ మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ముంబై మెయిన్ ఇన్స్ట్రక్షన్స్, మెయిన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే సిబిటీ ఎగ్జామ్ అనేది సిబిటీ 2 ఎప్పుడు అవుతుందని చెప్పి డేట్స్ చూడడం జరిగింది. సిబిటీ 2 చూడండి, మార్చ్ 19 నుంచి మార్చ్ 20 వరకు మీకు అనేది ఎక్కడైతే ఎగ్జామ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, మార్చి ఈ టైం మీకు అనేది ఎగ్జామ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇండివిజువల్గా అంటే మీ ఓన్గా మీ రిజల్ట్స్ అంటే మీ స్కోర్ కార్డ్ ఉంటాయి కదా, స్కోర్ కార్డ్ చెక్ చేసుకోండి కదా. ఎప్పుడంటే ఈ మంత్ అనమాట, ఈ మంత్ 27 అంటే రేపు అనగా రేపటి నుంచి అయితే రేపు మధ్యాహ్నం 3:10 PM 3 PM మధ్యాహ్నం 3 o'clock అయితే మీకు అనేది ఏదైతే అప్డేట్ అవుతుంది. అంటే మీ ఇండివిజువల్గా మీరు అనేది స్కోర్ కార్డ్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, సెకండ్ స్టేజ్ ఎగ్జామ్కి అనేది మీకు అనేది అప్పుడు కూడా ఇన్ఫామ్ చేస్తాం అనేది, అంటే మీకు అనేది అక్కడ మీ మెయిల్ కానీ మెసేజెస్ వస్తాయి, ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్స్ అయితే ఈ డేట్స్లో అయితే మీకు ఎగ్జామ్ అనేది 19 నుంచి 20 వరకు ఎగ్జామ్ అవుతుంది. ఎగ్జామ్ బిఫోర్ 10 days ముందు అయితే మీకు అనేది సిటీ ఇంటిమేషన్ వస్తుంది. సిటీ ఇంటిమేషన్ అనేది అలాగే ఎస్ఎంఎస్ మీకు అనేది సిటీ ఇంటిమేషన్ అయిన తర్వాత మీకు మెయిల్కి ఎస్ఎంఎస్ అన్నీ వస్తాయి. 4 days బిఫోర్ మీకు అనేది కాల్ లెటర్ అని డౌన్లోడ్ అవ్వడం కూడా జరుగుతుంది. చూడండి, మనం ముంబై కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, దీనికి సంబంధించిన కట్ ఆఫ్ చూద్దాం. మిగతా జోన్లో అయితే ఇంకా అప్డేట్ ఏమి అవ్వలేదు. ఫస్ట్ చూడండి, ముంబై కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ముంబై చూడండి, కేటగిరీ వైజ్ ఓపెన్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓపెన్ లైన్ చూసుకోండి, యూఆర్ 57 పాయింట్ దగ్గర అయితే ఉండడం జరిగింది. ఎస్సీ చూడండి 36 దగ్గర ఉంది, ఎస్టీ 30 దగ్గర అయితే ఉండడం జరిగింది, ఓబీసీ 44 దగ్గర అయితే ఉండడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ అనేది 40 దగ్గర అయితే ఉండడం అనేది జరిగింది. అయితే ఎక్స్ సర్వీస్మెన్ చూడండి, ఎక్స్ సర్వీస్మెన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 40 ఉంది యూఆర్, ఎస్సీ 40 ఉంది, ఎస్టీకి అయితే ఇక్కడ షో చేయట్లేదు, ఓబీసీ 31 దగ్గర ఉంది, ఇక్కడ ఇది ఈడబ్ల్యూఎస్ కూడా మీకు అనేది షో చేయట్లేదు అనమాట. ఓకేనా, అయితే ఇదండి అప్డేట్. అది మిగతా మన సికింద్రాబాద్ అలాగే ఈ జోన్లు అనేది త్వరలోనే రిలీజ్ అవుద్ది, అప్డేట్ అవుతుందన్నమాట. ఇదేంటి మీకు మొత్తం అప్డేట్ అవ్వగానే మేమైతే మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఓకేనా, ఇంకేమైనా చూడండి, మీ రోల్ నెంబర్స్ ఈ విధంగా రోల్ నెంబర్స్ అనేది వస్తుంది. ఇక్కడ మీ రోల్ నెంబర్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అసలు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.